పేతురు రాసిన మొదటి పత్రిక 14 వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరు కూడా ఎలాగుండాలి. అది ఎవరికి చెప్తున్నాడు? ఒక్కళ్ళకి చెప్పే మాట కదండి. తన పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడండి. మీరు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆల్రెడీ నేను పరిశుద్ధుణ్ణి. దేవుడు మాట్లాడుతున్నాడండి. నేను పరిశుద్ధుణ్ణి. నా పిల్లలు అనబడుతున్నటువంటి మీరు కూడా మీలో జాగ్రత్త ఉండటానికి వీల్లేదు. మీరు దొంగతనం ఉండటానికి వీల్లేదు. వ్యభిచారం ఉండటానికి లేదు. లోపం ఉండటానికి లేదు. మత్సరం ఉండటానికి లేదు. దేవదూషణ ఉండటానికి లేదు. అహంభావం ఉండటానికి లేదు. అవివేకం ఉండటానికి లేదు. ఇవన్నీ కూడా హృదయములో ఉన్నవి. హృదయం అనేది చాలా మోసకరమైనది. అది భయంకరమైన వ్యాధి. అది మిమ్మల్ని ఏం చేస్తుంది? అపవిత్రులుగా మారుస్తుందండి. దేవునికి ఉన్న ఆశ ఏంటి? పవిత్రులుగా ఉండాలి నా పిల్లలు, పరిశుద్ధంగా బ్రతకాలి నా పిల్లలు. ఆ తర్వాత పౌలు గారు చెబుతాడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభవచనంలో ఏమంటాడు తెలుసా? చదవద్దండి. ఏమంటాడు? ప్రియులైన పిల్లల వలె మీరు దేవుణ్ణి పోలి నడుచుకోండి అంటాడు. అంటే దేవుని పోలికలో ఏముందండి? దేవుని పోలికలో పరిశుద్ధత ఉంది. ఈ ప్రపంచంలో ఎవరిలో లేనటువంటి క్యారెక్టరు వన్ ఆఫ్ వన్, ఆయన గాడ్. ఎవరండి? దేవుడు. ఆయనలో ఉన్న క్యారెక్టర్ ప్రపంచంలో ఎవరిలో లేదు. ఏంటి ఆ క్యారెక్టర్? ఏంటండి? నేను పరిశుద్ధునై ఉన్నాను. ఒకనాడు సవాల్ చేశాడండి ఆయన, యేసుక్రీస్తు వారు. నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును? బ్రతికినంత కాలం పరిశుద్ధంగా బ్రతికాడండి యేసుక్రీస్తు వారు. ఎక్కడ కూడా రాజీ పడలేదండి. మనలాంటి సాధారణమైన జీవితాన్ని జీవించాడు ఈ భూమి మీదకి వచ్చి. మనవలే బ్రతికాడండి, సాధారణమైన జీవితం. మనకొచ్చిన శోధనలన్నీ వచ్చాయి ఆయనకి. అయినా కూడా ఎక్కడ రాజీ పడలేదు. పాపముతో తన జీవితాన్ని అపవిత్రపరచుకోలేదు.